ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో సహనం గురించి, మౌనం గురించి తెలుసుకుందామా? ఒకరోజు రామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి వివేకానంద రైలులో మొదటి తరగతిలో కూర్చుని ప్రయాణిస్తున్నారు. ఆ రోజుల్లో రైలులో మొదటి తరగతిలో ప్రయాణించడం చాలా ఖరీదైన విషయం. ఆ కంపార్ట్మెంట్లో సామాన్యులు కూర్చునే అవకాశం లేదు. స్వామీజీ సన్యాసి తరహా దుస్తులు ధరించారు. ప్రయాణం మధ్యలో ఇద్దరు ఆంగ్లేయులు వచ్చి అతని పక్కన కూర్చున్నారు. రైలులో మొదటి తరగతిలో ఒక సన్యాసిని కూర్చోవడాన్ని చూసి వారిద్దరూ ఆశ్చర్యపోయారు. సాధువులకు చదువు రాదని, వారికి తమ ఇంగ్లీషు తెలియదని భావించారు. అంతే, వారిద్దరూ వివేకానందుని చూసి ఇంగ్లీష్లో నిందించడం మొదలుపెట్టారు. సాధువులు భూమికి భారం లాంటి వారని, ఇతరుల డబ్బుతో సాధువులు రైలులో మొదటి తరగతిలో ప్రయాణిస్తుంటారని వారు ఆరోపించారు. ఇలా చాలాసేపు ఆంగ్లేయులిద్దరూ స్వామీజీ గురించి చెడుగా మాట్లాడారు. వివేకానందునికి వారు మాట్లాడిన ఆంగ్ల సంభాషణ అంతా అర్థమైంది. కానీ వారి విమర్శలకు స్పందించకుండా మౌనం వహించారు. కొంతసేపటికి ఆ కంపార్ట్మెంట్లోకి టికెట్ కలెక్టర్ వచ్చాడు. అతనితో వివేకానందుడు ఆంగ్లంలో మాట్లాడారు. ఇది చూసిన ఆ ఇద్దరు మరింత ఆశ్చర్యపోయారు. తమ తప్పును గ్రహించారు. స్వామీజీని క్షమాపణలు కోరారు. మీకు ఇంగ్లీషు తెలుసు, మేము మీ గురించి చెడుగా మాట్లాడాం, అయినా మీకు మౌనంగా ఉన్నారు. మీరు మాకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు అని అడిగారు. వెంటనే వివేకానందుడు స్పందిస్తూ, మీలాంటి వారి విమర్శలతో నాలోని సహనం పెరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా సహనం కోల్పోను. మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నేను వాటిని సహించాలని నిర్ణయించుకున్నాను. కోపం వస్తే నాకే నష్టం వాటిల్లేది. మన మధ్య వివాదం జరిగి ఉంటే, అది ముదిరి ఉంటే మరిన్ని సమస్యలు వచ్చేవి. అందుకే మౌనంగా ఉండిపోయాను అని వివేకానందుడు అన్నారు. పై సంఘటన ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటంటే, మనలో సహనం ఉంటేనే మౌనంగా సహించగలుగుతాం. మౌనంతో సమస్యలను పరిష్కరించగలుగుతాం, వ్యక్తిత్వాన్ని పెంచుకోగలుగుతాం అని వివేకానందుడు సహనగుణం యొక్క గొప్పతనాన్ని నిరూపించారు. జై గోవింద.